ఎక్కడ చూసినా గోల్డ్ 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 గోల్డ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు గోల్డ్ 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 ఇదే నడుస్తుంది. అయితే ఒకవేళ మీరు 2005లో 1 గోల్డ్ కనుక మీ దగ్గర ఉండింటే ఆ రోజులు మీరు ఇన్నోవా కొనేవాళ్ళు. అదే 2010లో ఉండుంటే ఒక ఫార్చ్యూనర్ కొనేవాళ్ళు. 2019లో కనుక మీ దగ్గర 1 kg గోల్డ్ ఉండుంటే మీరు BMW కొనేవాళ్ళు. అదే ఇప్పుడు 2025లో మీ దగ్గర 1 kilogram ఆఫ్ గోల్డ్ ఉండుంటే మీరు ల్యాండ్ రోవర్ కొనేవాళ్ళు. లెసన్ ఏంటంటే ఒకవేళ 2030 నాటికి మీ దగ్గర కనుక 1 kilogram ఆఫ్ గోల్డ్ ఉండి ఉంచుకుంటే ఇట్ మే బి ఈక్వల్ టు ఏ రోల్స్ రాయస్ కార్. అండ్ 2040 వరకు హూ నోస్ ఇట్ మే బి ఈక్వల్ టు ఏ ప్రైవేట్ జెట్. వీటన్నిటి మధ్యలో కొంతమంది చెప్తున్నారు మళ్ళీ గోల్డ్ కింద పడుతుందని. బట్ కొంతమంది గోల్డ్ కన్నా సిల్వర్ పెరిగిపోతుంది అండ్ సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్ అని. దీనికి సంబంధించి రాబర్ట్ కియోసాకి కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము ఇప్పుడు యూజ్ చేస్తున్న కరెన్సీకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మాత్రం గోల్డ్ అని చెప్పొచ్చు. గోల్డ్ కి అంత డిమాండ్ ఉండడం వల్లనే ప్రపంచ దేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ ని కొని పెట్టుకుంటాయి, కొంటూ ఉంటాయి కూడా. చైనాలో చాలా పెద్ద ఎత్తున ఈ గోల్డ్ ని ఈ మధ్య కాలంలో కొనడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ కంటెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్ని లైక్ చేసేయండి అండ్